ఈయన చెవెళ్ళ ఎమ్మెల్యే కాళా యాదవ్ గారు ఏ పార్టీలో ఉన్నాడనేది ఇప్పటికి అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు వాళ్ళ ఊర్లో ఒక గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించిన ఇష్యూల ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. ఏమని, ఆయన నా శిష్యుడే, ఆయనకు నేను మంచిగా చెప్పిన దాన్ని ఆయన తప్పు అర్థం చేసుకొని కొట్లానికి వచ్చిన అనుకున్నాడు, కానీ అందులో వాస్తవం లేదు, నేను ఆయనకు చెప్పే ప్రయత్నం చేసిన అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చిండు. దాంట్లో ఓ రిపోర్టర్ అడిగిండు, ఏమని, మీరు అసలు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి బాధ్యత వహిస్తున్నారు అని చెప్పేసి ఒక రిపోర్టర్ అడిగితే దానికి సమాధానం ఏం చెప్పిండంటే, నేను ఇంతకు ముందు కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిన, టీఆర్ఎస్ లో మళ్ళీ గెలిచిన, ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పాడు. కానీ టీఆర్ఎస్ లో ఉన్నాడా లేడా అనే దానికి ఇగో మళ్ళా గిడ చూడండి. నిన్న ఇగో చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ విజయవంతం. నిన్న ఆ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో కాళా యాదవ్ గారు అధికారికంగా పాల్గొన్నాడు. ఆయన అధికారికంగా పాల్గొని ఇగో చూడండి, ఇగో దండలు వేసుకున్నాడు. ఇగో చేవెళ్ల పట్టణంలో కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్లు ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో పట్టణ వీధులు జనసంద్రాన్ని తలపించాయి. నామినేషన్ కార్యక్రమం విజయవంతం పట్ల హస్తం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏంది, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నామినేషన్. మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నుంచి బాధ్యత వహిస్తున్న ఎమ్మెల్యే గారు ఈ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కి ఎట్లా అటెండ్ అవుతాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి ఆ క్యాండిడేట్ల నుంచి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ నుంచి ర్యాలీలు ఎందుకు పాల్గొంటాడు? వాళ్ళ నామినేషన్ ప్రక్రియలో ఎందుకు పాల్గొంటాడు? ఈయన కనీసం ఏమన్నా సోయి ఉన్నదా? ఏ పార్టీలో ఉన్న సోయి ఉన్నదా? లేకపోతే రాత్రికి ఓ పార్టీ పొద్దున ఓ పార్టీ చెప్పుకొని తిరుగుతున్నాడా? అసలు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అసలు ఎట్లా దీనిపైన స్పందిస్తున్నారు? ఇట్లాంటి ఎమ్మెల్యే వెనకాల మీరు ఎందుకు తిరుగుతారు? అసలు ఇట్లాంటి ఎమ్మెల్యేని ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు? అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక అంతరాత్మ ఉంటుంది, ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంతరాత్మ ఉంటుంది. వీళ్ళంతా ఆలోచన చేసుకోవాలి కదా ఒకసారి. మన ఎమ్మెల్యేనా కాదా? ఈయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలోకి వచ్చిండు, ఎవరికి న్యాయం చేస్తున్నాడు, ఎవరికి అన్యాయం చేస్తున్నాడు, ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నాడా? పాపం భీంభరత్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బాధ్యత వహించి ఓడిపోయినా కూడా కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం నింపుకుంటా వాళ్ళకి ఇళ్ల వాళ్ళు అందుబాటులో కూడా పనిచేస్తున్నాడు ఆయన. మరి కాళా యాదవ్ గారు కూడా అట్లనే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఈరోజు అండగా ఉండాలి కదా. అండగా ఉండకుండా వాళ్ళు కేసుల పాలైతే అవసరమైతే కాళా యాదవ్ గారే కేసులు పెట్టిస్తారు వాళ్ళ పైన. కాళా యాదవ్ గారు దానికి పార్టీని వదిలేసినట్ల రోడ్డు మీద. ఆ పార్టీకి సిన్సియర్ గా పనిచేసిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ రోడ్డు మీద వదిలేసిండు. ఈ రోజు ఆయన గెలుపు కోసం సహకరించిన కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టేసిండు కాళా యాదవ్ గారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ అందుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి నిన్ను ఎత్తుకొని తిరిగి ఈరోజు గెలిపించి నేను సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరుతీవి. చేరిందే కాకుండా మళ్ళీ ఏం చేసినావు? ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కరెక్ట్ గా న్యాయం చేస్తలేవు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కరెక్ట్ గా న్యాయం చేస్తలేవు. అసలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు, ఏం పని చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు? అసలు కాళా యాదవ్ గారు ఏ పార్టీలు ఉన్నారు, ఎవరికి పని చేస్తున్నారు, ఏ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, బాధ్యత వహిస్తున్నాడు, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయాలి ఆయన. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు, అక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ నెత్తి ఒడుకుంటున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి బాధ్యత వహిస్తున్నాడు, మాకు సపోర్ట్ చేస్తున్నాడా లేదా అనేది. వాళ్ళు ఏదన్నా పని అడిగితే కాదు, లేదు, ప్రతి ఒక్కరు నెత్తి కొట్టుకుంటారు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? నిన్న పోయి ఒక అంబేద్కర్ స్టాచ్యూ కాడ పోయి దండేస్తున్నాడు. ఆ అంబేద్కర్ బతుకుంటుంటే ఈరోజు నీలాంటి నాయకుల నుంచి సిగ్గుపడుతుండే. బడుగు బలగిన వర్గాల నుంచి నాయకులు రావాలి బయటికి, నాయకులుగా ఎదిగి రాజకీయ ప్రస్తావన ఉండాలి వాళ్ళది. ఉన్న రోజు వాళ్ళ కమ్యూనిటీలను వాళ్ళు బాగుపరుచుకుంటారని చెప్పేసి అంబేద్కర్ గారు ఆశ. అది అంబేద్కర్ గారు ఆశను తుంగలో దొక్కుతున్నారు ఈరోజు కాళా యాదవ్ గారు. నిమిషంకి ఒక పార్టీ మారుస్తూ, నిమిషంకి ఒక పార్టీ చెప్తూ, ఊసరవెల్లి కంటే అధ్వానంగా పార్టీలు మారుతున్నాడు ఆయన, మాట మారుస్తున్నాడు ఆయన. ఊసరవెల్లి అన్న అంత ఈజీగా కలర్ మారదు. అది ఏ రంగులోకి అయితే పోదో ఆ రంగాన్ని కలర్ మారుతుంది. కానీ కాళా యాదవ్ గారు రాత్రికి ఒక పార్టీ పొద్దున్న ఒక పార్టీ చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇది మీకే కాదు, మీ వెనకాల కార్యకర్తలకు కూడా సిగ్గుచేటు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీని జెండా నెత్తినెత్తుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి బాధ్యత వహిస్తారు కాబట్టి యాదవ్ గారిని మనం గెలిపించుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కొట్లాడి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు వాళ్ళని మీరు రోడ్ల మీద విడిచిపెట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఓడిపోతే కూడా వాళ్ళు మనోధైర్యం నింపుకుంటే వాళ్ళు గట్టిగా ఉంటే వాళ్ళ పార్టీలోకి పోయి మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. అక్కడ ఎవరికి కూడా సపోర్ట్ చేస్తలేరు మీరు కరెక్ట్గా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తలేరు, కరెక్ట్గా న్యాయం చేస్తలేరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ న్యాయం చేస్తలేరు. ఇద్దరికి కూడా అన్యాయం చేస్తారు. మీరు ఒకసారి నిజంగానే సోయి ఉంటే ఏ పార్టీలో ఉన్నారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు అనేది చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్తున్నా కదా, నిన్న అంబేద్కర్ గారికి స్టాచ్యూకు దండేస్తున్నారు. ఆయన బతుకుంటే సిగ్గుపడుతుండే. నేను ఎట్లాంటి నాయకునికి హక్కులు కల్పించినా, ఎట్లాంటి వ్యక్తులకు హక్కులు కల్పించినా ఏం జరుగుతుంది అనేది ఆయన వెనకాల ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ గట్టిగా ప్రశ్నించాలి ఆయన. మనం ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం, మాకు ముఖాలు లేకుండా ఉంటున్నాయి, ఊర్లలో పోతే తిరగనీకి ముఖాలు ఉంటలేవు, మాకు గట్టిగా అడిగితే ఏ పాట చెప్పనీకి వస్తలే అని చెప్పేసి వీళ్ళందరూ గట్టిగా నిలదీయాలి
కాళ యాదయ్య గారిని. ఎందుకంటే రేపు పొద్దున మీకు కూడా మాట వస్తుంది. అసలు మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు, ఎక్కడి నుంచి పనిచేస్తారని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మీకే నోరు ఉండదు. ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా నికార్సైన నాయకునిలాగా నికార్సైన కార్యకర్తలాగా నిలబడాలి. కానీ ఇట్లా అధికారంలో ఉన్న పార్టీ కొమ్ము కాస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి గెలిచి ఇట్లా చేయడం అన్న అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. వెనుకలు ఉన్న నాయకులకు కూడా ఇది అనేక రకాల ఇబ్బందులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల ఎలక్షన్స్ ముందు వస్తాయి. మీకు ఒక స్టెబిలిటీ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు మీ దగ్గర. మీరు కరెక్ట్గా నిలబడలేరు అని చెప్పేసి జనాలు మిమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. అది రాకుండా ఉండాలంటే మీ వెనకాల ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన కరెక్ట్గా దిశానిర్దేశం చేయాలి. మనం ఏ పార్టీ నుంచి ఉంటున్నామో గట్టిగా చెప్దాం, ఒకసారి చెప్పి నిలబడదామని చెప్పేసి ఈ నాయకులు చెప్పాలి. చెప్తానన్నా ఆయనకు అర్థమవుతుందేమో. ఆయన ఎట్లాగో మర్చిపోయాడు, అధికార దాహం ఉన్నది ఆయనకు, కాబట్టి ఆయన మర్చిపోయాడు. అది జరగకుండా ఉండాలంటే వెనకాల ఉండాలన్నా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా చెప్పాలి ఆయనకు.